చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే మూవీలో ఏం నచ్చింది? నాకు కామెడీ బాగా నచ్చింది, డాన్స్ కూడా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? టోటల్ బాగుంది. టోటల్ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏదో ఒకటి అని అంటే ఏం చెప్పాను, మొత్తం సినిమానే బాగుంది. చాలా బాగుంది హీరోది కూడా. బయట హీరోను చాలా ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? దానికి ఇదే సమాధానం. ఈ మూవీ వాళ్ళు చూసిన తర్వాత నోర్లు మూసుకుంటారు అంతే. ఇంకా మూవీలో అంటే స్టోరీ అంటే ఏం చెప్తారు? స్టోరీ అంటే లవ్ స్టోరీ. అంటే బయట లవ్ స్టోరీలు చాలా ఉంటాయి కదా, ఇందులో ఏమైనా ఇది స్పెషల్ స్టోరీ. అంటే ఈ జనరేషన్కి సంబంధించింది. సొసైటీకి ఏమైనా స్టోరీ ఉందా ఈ మూవీలో? డాడీ సెంటిమెంట్ కొంచెం ఉంది దాంట్లో. మూవీలో నీకు నచ్చిన సీన్ ఏంటి? నచ్చిన సీన్ అంటే వాళ్ళ నాన్నమ్మ దగ్గర కామెడీ ఉంటుంది, అక్కడ బాగా నచ్చింది. రేటింగ్ ఏంటి ఇస్తారు? 5 స్టార్ ఇస్తా. రామ్ నగర్ బన్నీ మూవీ చూసాను భయ్యా, ఉంది మామూలుగా లేదు, ఇచ్చి పడేశాడు. యాటిట్యూడ్ స్టార్ అంటే ఏదో అనుకున్నాం కానీ ట్రోలర్స్ అందరూ ఏదేదో చేశారు, కానీ ఈ సినిమాలో కానీ ఫైట్స్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ సినిమాకి ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుని నేనైతే అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సినిమా చూస్తున్నంతసేపు కూడా అసలు ఒక్కొక్క స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో మళ్ళీ మన వాళ్ళ డాడీ ఇది బుల్లితెర చిరంజీవి అంటారు, ఖచ్చితంగా ఈయన కూడా బుల్లితెర మరో రామ్ చరణ్ అవుతాడు. ఎందుకంటే డాన్స్ కానివ్వండి, అదేవిధంగా ఫైట్స్ కానివ్వండి, డైలాగు, యాక్షన్ అన్ని అల్టిమేట్ అంతా ఇచ్చిపడేసాడు అనమాట. 5కి ఈ మూవీకి నేను 5కి 4% అయితే రేటింగ్ అయితే ఇస్తున్నా. ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్ వచ్చి చూడొచ్చు, ఫ్యామిలీ అంతా వచ్చి కలిసి వచ్చి చూడవలసినటువంటి మూవీ ఇది. ఏంటి హైలైట్స్ ఏంటి మూవీలో? అంటే మూవీలో డాన్స్ ఫైట్స్ కానివ్వండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి భయ్య. ఓకే, అదే ఇప్పుడు అందరూ బయటకు వచ్చినప్పుడు నేను ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. అలా ఏం లేదు, నేను మాట ఇచ్చాను. ఎంత నచ్చినా ఎంత నచ్చినా కూడా ఎంతో కొంతమందికి నచ్చకుండా ఉంటుందని అనుకుంటున్నాను. కానీ అందరికీ నచ్చేది చాలా 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 హ్యాపీగా ఉంది. సో అదే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎందుకో ఈ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంది. అన్న ఒక్క మాట చెప్పాలంటే చాలా బాగా చేసావు. డ్యాన్స్ కానీ ఎలివేషన్స్ అసలు చేస్తే నీ డ్యాన్స్ చూస్తే మాత్రం మళ్ళీ ఒక అల్లు అర్జున్, ఒక రామ్ చరణ్ కనిపించారు డ్యాన్స్ లా. అంతా బాగా చేశారు. యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ ప్రతి సీన్ చూసినా కూడా మళ్ళీ మనకు ఒక ప్రభాస్ కనిపిస్తాడు. ఆయన యాక్టింగ్ లా డ్యాన్స్ కానీ నిజంగా డ్యాన్స్ మాత్రం చింపి చేసిండు. ఇంత బాగా చేసిండు డ్యాన్స్ తెలుసా, సూపర్ చేసిండు. మామూలుగా వేయలేదు, సూపర్ అసలు నిజంగా. రామ్ నగర్ బన్నీ అంటే ఏమనుకున్నా, సినిమా చాలా బాగుంది భయ్యా. సూపర్ హిట్ మూవీ. ఎందుకు సూపర్ హిట్? చాలా మంది ట్రోల్ చేసి ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు ట్రోల్ చేయండి భయ్యా. మీకు ఏ పార్టీ దమ్ముందో ఇప్పుడు రామ్ నగర్ బన్నీ మీద ట్రోల్ చేసి చూసుకుందాం. సినిమా ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా ఒకటైతే చెప్పొచ్చు భయ్యా, మనోడే యాక్టింగ్ అనుకున్నాం కానీ స్టెప్స్ అయితే మామూలు లేదు భయ్యా. నిజంగా నాకు ఎమోషనల్ కాదు, అసలు డాన్స్ కానీ అసలు ఒకటి భయ్యా, తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు, చాలా మంది డాన్సర్స్, కానీ మామూలుగా చేయలేదు భయ్యా. డాన్స్ అయితే రచ్చ భయ్యా. థియేటర్లో అసలు ఆ లవ్ స్టోరీ కానీ, లవ్ బ్రేకప్ కానీ, ఎమోషనల్ కానీ ఏమన్నా క్యారీ చేసిన భయ్యా సినిమా. నాకు తెలిసి ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ హిట్ అంటే రామ్ నగర్ బండి భయ్యా, ఇంక అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏ సినిమాలు ఉన్నాయి భయ్యా, అన్ని అర్థమైన సినిమాలు. రామ్ నగర్ బండి ఒకటి జాడ భయ్యా ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్, సూపర్. ఏం లేదు, రామ్ నగర్ బండిలో అన్ని సీన్లు ఉన్నాయి, సూపర్ గా ఉంది అసలు. మా పులి తండ్రికి తగ్గట్టు కొనుక్కొని నిరూపించుకున్నాడు. తండ్రికి తగ్గ కొడుకు అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థాంక్యూ సో మచ్. సినిమా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ సినిమా అయినా కానీ హీరో గారు బాగా చేశారు. అండ్ మొత్తానికైతే సినిమా ఓవరాల్ సరదాగా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్గా అనిపించిన, సెకండ్ హాఫ్ నుంచి మాత్రం సినిమా హై లెవెల్కి వెళ్ళిపోయింది. సో సినిమా చూడొచ్చు, వెళ్ళైతే సినిమా చూడండి. ఈ వీక్ ఎలాగో ఈ వీక్ అయితే ఏం సినిమాలు లేవు కదా, ఓన్లీ స్వాగ్ అది ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అది చూడండి, ఇది చూడండి, రెండు చూడండి. మ్యాక్సిమం అయితే ఎంటర్టైన్ అయితే ఫీల్ అవుతారు ఈ సినిమా చూసిన తర్వాత.
దేని గురించి అని అంటే జెన్యున్ లవ్, అంటే ప్యూర్ లవ్ గురించి తెలుసుకోవాలన్నది సినిమా కథ. సో ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే లవ్ గురించి ఇంకేమైనా కొత్తగా యాడ్ చేస్తారా? అంటే చాలా లవ్ గురించి చాలా మూవీస్ ఉంటాయి, కానీ ఎప్పుడు చూసినా కానీ లవ్ సినిమాలు అంటే మనకి లవ్ స్టోరీస్ అనేవి బోర్ కొట్టవు. సో అలానే ఇది కూడా రామ్నగర్ బండి కూడా అలాంటి మూవీనే. సినిమాల హైలైట్స్ అంటే మేజర్లీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ హైలైట్గా అనిపించినాయి. అండ్ హీరో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదంతా కూడా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ సినిమా లాగైతే లేదు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. రేటింగ్ అంటే ఏం లేదు అయ్యా, సినిమా చాలా బాగుంది, వెళ్ళి చూడండి అని. చూస్తే ఆడియన్స్కి ఏం చెప్తారు మూవీ చూడాలని? రామ్నగర్ బండి ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్గా ఈ సినిమా అయితే చూడొచ్చు. చాలా మంది డాన్స్ బాగా చేసామని చెప్తున్నారు, పర్ఫార్మెన్స్ కూడా బాగుందని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది, మాటలు రావట్లేదు. సో నేను థ్యాంక్స్ అనే చెప్పగలుగుతాను, దాని గురించి ఏం చెప్పలేకపోతున్నాను. ఇంకా నెక్స్ట్ సినిమా ఇంకా ఎక్కువ కష్టం చూడడం, వాళ్ళ రెస్పాన్స్ తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మూవీ కదా. అదే అవును, మేము అనుకున్న ప్రతిదీ వర్కౌట్ అయింది, ప్రతి ఇమోషన్కి కరెక్ట్గా రియాక్ట్ అయ్యారు, అందరూ ఎంజాయ్ చేశారు. సో నాకు ఇప్పుడు గ్రాటిట్యూడే ఉంది లోపల. ఇంకా నెక్స్ట్ సినిమా గురించి ఇంకా బాగా కష్టపడి నెక్స్ట్ ఇంకా బాగా చేస్తాం. ఒకసారి ప్రొడ్యూసర్ అన్నాడు సార్, ఎలా అనిపిస్తుంది? మంచి రివ్యూస్ వచ్చాయి. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మంచి రివ్యూస్ వచ్చాయి. డెఫినెట్ గా ఇంకా 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 మంచి సినిమాలు చేయడానికి చాలా ప్రౌడ్ గా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. ఇది కళ, నా కళ నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్. పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. జై మెగాస్టార్, జై సినిమా స్టార్స్. చాలా బాగుందండి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మాకు చాలా ప్లస్ లైక్ నెగిటివ్ పాజిటివ్ అన్నీ ఉండదు కదా, ఆ బ్యాలెన్స్ వస్తే రాదా అనుకున్నాము. చాలా బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఏమండి, చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడ. మిగతా థియేటర్స్ కూడా ఇదే రెస్పాన్స్ ఉంటుందని హ్యాపీగా అక్కడికి వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చాలా బాగుందండి, బాగా చేశాడు చంద్రహాస్. తను ఏదైతే చెప్పాడో అది చూపించాడు అనిపించింది, చాలా బాగా చేశాడు. మీకు ఏం నచ్చింది సినిమాలో? చంద్రహాస్ ఆ క్యారెక్టర్ చేయడమే నచ్చింది. 100% యూత్ఫుల్లే కాదండి, మేము చూసాం, మేము కంఫర్టబుల్గానే ఫీల్ అయ్యాం. ఇప్పుడు పెద్ద పెద్ద బ్యానర్స్లో పెద్ద పెద్ద మూవీస్ వస్తాయి, దానిలో ఒక ఐటమ్ సాంగ్స్ని చాలా వర్స్ట్గా ఫీల్ అవుతున్నాం మేము, ఇన్సెక్యూర్గా పిల్లలతో చూడాలంటే. బట్ అట్లాంటి వాటితో కంపేర్ చేసి ఇట్స్ చాలా చాలా బాగుంది. చంద్రహాస్ ఫస్ట్ సినిమా ఎలా అనిపించింది? యాక్టింగ్, పర్ఫార్మెన్స్, డాన్స్. తను యాక్ట్ చేశాడు అనిపించలేదండి. తను మామూలుగా ఇంట్లో మా అందరికి తెలిసి చంద్రహాస్ ఎలా ఉంటాడో ఇక్కడ అలానే ఉన్నాడు అంతే. హీఈస్ నాట్ అన్ యాక్టర్, హీఈస్ జస్ట్ బాన్, దట్స్ ఇట్. నెక్స్ట్ అల్లు అర్జున్ అంటున్నారు డాన్స్లో, నిజమేనా? కంపారిజన్ ఎందుకండి, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. రామ్ చరణ్, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ వీళ్ళందరూ డాన్సర్స్. అలాగే నెక్స్ట్ యాటిట్యూడ్ స్టార్ కూడా ఒక డాన్సర్. నో కంపారిజన్స్, ఎవరి స్టైల్ వాళ్ళది. మంచి ఈజ్ ఉంది చాలా అండి, లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటారు, 100% నవ్వుతారు. రామ్ కామీ అని చెప్పొచ్చు. రామ్ కామ్ అంటే కామెడీతో ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్. అదే చెప్తున్నాను సార్, కంపారిజన్ ఏం లేదు. తను వాళ్ళ చిన్నప్పటి నుంచి అందరినీ చూస్తూ పెరిగాడు కాబట్టి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ నేర్చుకున్నాడు. సార్ చాలా బాగుందండి, క్వాలిటీ. వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ చాలా బాగుంది. సగటు మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలా మాట్లాడతారో అలాగా మాట్లాడారు. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన అతను చాలా బాగుంది. సార్ అది స్టోరీకి ఏది అవసరమో అదే తీసుకున్నారు కదా వాళ్ళు. సో ఆ స్టోరీ వాళ్ళకి నచ్చింది, వాళ్ళు చేశారు. రేటింగ్ ఎంత ఇస్తారు? సరే నాకైతే అవుట్ అండ్ అవుట్ హీఈస్ అ బాన్ స్టార్. ఇప్పుడే వచ్చిన బాగా చేశాడు కాబట్టి నాకు 100% నచ్చింది. బాగుందండి మూవీ, చాలా బాగుంది. చంద్రహాస్ బాగా చేశాడు. భలే అడిగారండి, రామ్నగర్ బన్నీ. 3-4 సినిమాలు చూడలేదు నేను, ఇది చూడడానికే వచ్చాను. బికాజ్ నాకు బేసిక్గా మలయాళ గారు చాలా మంచి ఫ్రెండ్. సో దానికోసం కాకపోయినా ఐ వాంట్ టు సీ హౌ చంద్రహాస్ ఇన్ అ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నాడు చూడడానికి వచ్చాం. చాలా బాగుంది, బాగా చేశారు. చంద్రహాస్ యాక్టింగ్ అంటే నేను తన ఇంట్లో ఎలా ఉంటాడో స్క్రీన్ మీద కూడా అలానే ఉన్నాడు,
సో న్యాచురల్ అది తనకి బై బర్త్ ఏదైతే వచ్చిందో జెనెటికల్గా దట్ ఈస్ మనం ఆ స్క్రీన్లో చూడొచ్చు దాన్ని. ఇవాళ రేపు ఏ మూవీకి మీరు సొసైటీని ఉపయోగపడేది అని చెప్పడానికి ఉంటుంది చెప్పండి. కాకపోతే ఒకటి తెలిసి తెలియక ఆ ఏజ్లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది చూపించారు. కాకపోతే మరి ఆ ఏజ్కి ఓవర్ డ్రామాటిక్గా ఓవర్ స్ట్రాటజీగా అలా చూపించకుండా చాలా నీట్గా చూపించారు. ఆ చూపించేది కూడా లేదండి, ఫ్యామిలీ కెన్ వాచ్. అంటే ఇప్పుడు బేసిక్గా పిల్లల మీద పేరెంట్స్కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏ విషయాల్లో పేరెంట్స్ ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు పిల్లల విషయంలో అనేది చూపించారు కాబట్టి దట్ రిలేటెడ్ టు అస్. అండ్ మనం కూడా చూసుకోవచ్చు పిల్లల్ని ఎలాగ ట్రీట్ చేస్తే వాళ్ళు ఎలా తయారవుతారు అనేది తీసుకోవచ్చు. ఎవరు ఏది తీసుకుంటే అదే కనిపిస్తుంది కదా మనకి. బయట చాలా ట్రోల్ చేస్తున్నారు కదా, అది కామన్ కదండి. ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని కూడా కింద ట్రాలింగ్స్ వస్తాయి. ట్రోల్ చేసే వారికి ఏం చెప్తారు? వాళ్ళ పని వాళ్ళు చేస్తే బాగుంటుంది. నేనైతే 9.9 ఇస్తాను అవుట్ ఆఫ్ 10. ఆ మూవీ తీశారు. నేను బేసిక్గా పాటలే ఎక్కువ వింటాను కాబట్టి సాంగ్స్ చాలా బాగుంది. మూవీ అంతా కూడా ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇట్స్ అ బ్లాక్ బస్టర్. చంద్రహాస్ అన్న లైక్ వీ నో ఈచ్ అదర్, ఒక మంచి ఫ్రెండ్, నా అన్న టైపు. చాలా బాగా మాట్లాడతాడు. నేను రియల్ లైఫ్లో అన్నతో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతాడో మూవీలో కూడా సేమ్. లైక్ ఇట్స్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీ వన్ టు బీ సేమ్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ ద స్క్రీన్, బట్ హీఈస్ నాట్ లైక్ దట్, హీఈస్ సేమ్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్. నేను ఒక సినిమాని ఫస్ట్ షో వచ్చి చూడటం ఇదే ఫస్ట్ టైం సార్. మూవీ డాన్స్ అస్సలు చెప్పే పనే లేదు, డాన్స్ ఆసమ్. చంద్రహాస్ అన్న డాన్స్ ఆసమ్, ఆల్వేస్ ఆసమ్. అండ్ మూవీ అనేది మాత్రం చాలా బాగుంది. రన్ టైం 2.5 hours కూడా ఫుల్ టైం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ ద స్టైల్ మామా రివ్యూ. రామ్ నగర్ బన్నీ కిరాక్ అంటే కిరాక్, యాటిట్యూడ్ స్టార్ అని ఎందుకు పేరు పడిందని చూస్తే ఈ రామ్ నగర్ బన్నీ చూసిన తర్వాత అర్థమైంది భయ్యా. కిరాక్ డ్యాన్స్, ఆ డ్యాన్స్ ఏంది, ఆ స్టైల్ ఏంది, ఆ హీరోయిన్తో అబ్బా అట్లాంటి సీన్స్ మాత్రం నిజంగా ఏ సినిమాలు రావు. ఇంకోటి మనకి ఫోన్ వస్తే కూడా రింగ్ టోన్ ఒకటి వస్తుంది, రామ్ నగర్ వన్నీ అని. అసలు ఏందో మళ్ళీ ఆ సినిమాలో మొత్తం క్రియేటివేట్ డైరెక్టర్ ఎట్లా క్రియేటివేట్ చేసిండో నాకైతే కిరాక్ అనిపించింది భయ్య. అన్నిటికంటే ఈ సినిమాలో మాత్రం డ్యాన్స్ ఇర్రగా తీసిండు. ఎన్నో సినిమాల్లో అతనికి ట్రోల్స్ ఏవేవో వేసిరు, కానీ ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఎందుకంటే సినిమాని ఒక రేంజ్లో అదే విధంగానే మూవ్ ఆన్ చేస్తాడు. ఎక్కడ యాటిట్యూడ్ కానీ ఎక్కడ గలీజ్గా కానీ చూపించడం జరగదు. సినిమాలో చాలా బాగా, అంటే కంటెంట్ చాలా బాగుంది భయ్య. ఒక కుక్క గురించి కానీ కొన్ని సీన్స్ మాత్రం చాలా కిరాక్ అనిపించింది. డ్యాన్స్ అంటే అన్నబ్బా ఇర్రగా తీసిండా నా దీంట్లో మాత్రం డ్యాన్స్ కింద పడి బాబా మాస్టర్ అన్న కొరియోగ్రాఫర్ సాంగ్కి మాత్రం పిచ్చి లేపేసిండు. చాలా బాగా నచ్చింది అన్న నాకైతే. ఎన్నో సినిమాలు చూసినా కానీ ఈ సినిమాలో మాత్రం అంటే అంత లెవెల్ చూపించకుండా ఒక డైరెక్టర్ ఒక హీరోని చూపించడం అనేది అది ఎలా అదే చెప్తున్నా. మ్యాటర్ ఏంటంటే ఒక డైరెక్టరు ఒక హీరోని ఏ విధంగా చూపిస్తే ఆ విధంగా పబ్లిక్లో క్రియేటివేట్ అవుతాడు. సో ఈ దీంట్లో మాత్రం డైరెక్టర్ ఒక మంచిగా చూపించినట్లు అనిపించింది. కాకపోతే కొన్ని చోట్ల ట్రోలర్ బన్నీ ఏదేదో కొన్ని వాటిలా మాట్లాడడం జరిగింది. అవి పెట్టకుండా కొంచెం బాగుంటుండే అనిపించింది. సినిమా అయితే మొత్తానికి అయితే బాగా నచ్చుతుంది అన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎక్కడ ఎలాంటి గలీజ్ లేకుండా చాలా బాగా చూపించడం జరిగింది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి చూడాలనిపించే మూవీ అనిపించింది నాకైతే. నేను కూడా ఎన్నో సినిమాలు చూస్తుంటా కానీ ఈ సినిమాలో ఎక్కడ మైనస్ పాయింట్ గుర్తుపట్టడానికి కూడా దొరకదు. అంత పర్ఫెక్ట్గా చాలా బాగా నచ్చింది. అన్నిటికంటే హీరోయిన్ తోపు ఈ సినిమాలో ఉన్నమాట చెప్తున్నా. హీరోయిన్ తోపు అంటే హీరోయిన్ ఆ విధంగా ఆమె ఎంతైతే ఎక్కడ ఏ విధంగా డైలాగ్ వాడాలో ఎట్లా వాడాలో ఆమెకు మాత్రం నిజంగా మాత్రం 100కి 100 వేస్తా భయ. హీరోయిన్కి నెక్స్ట్ లెవెల్ ఫ్యూచర్ ఉంది. చాలా బాగా వేసింది. ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ ఆమె ఫేస్ లుకింగ్ కానీ ఆమె ప్రతి సీన్లో మాత్రం ఆమె పండించేసింది భయ. థ్యాంక్ యూ భయ, థ్యాంక్ యూ.
రామ్నగర్ బన్నీ చూసి వచ్చారన్న. అదే మన ఇది గొప్ప చిత్రం అని చెప్పలేం కానీ ఒక ఫస్ట్ హాఫ్ నుంచి కూడా ప్రీ క్లైమాక్స్ వరకు కూడా అందరినీ నవ్వించే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. దీంట్లో మాత్రం 100% సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు అన్న. ఒక డ్యాన్స్ కూడా దానికి 100కి 200% మార్క్స్ ఇచ్చన్న. అంటే సినిమా చూస్తున్నంతసేపు ఇతను ఫస్ట్ సినిమా అనేది మనం అనేది గెస్ట్ చేయలేకపోయాం. ఒక అన్నోన్ పర్సన్ తీసుకొచ్చి ఇతను ఫస్ట్ సినిమా అని ఎవరికైనా చూపిస్తే ఈ హీరోని ఖచ్చితంగా అతనికి షాక్ అయ్యి 100కి 200% మార్క్స్ వేస్తాడు. ఆ యాక్టింగ్ కూడా అంత పీక్స్లో ఉంది. యాక్టింగ్ కూడా డ్యాన్స్ కూడా చాలా అలరించిందన్న. మనం సినిమా చూస్తున్నంతసేపు ఏంటంటే ఒక సినిమా అనేది రెగ్యులర్ స్టోరీ అన్న. స్టోరీ ఫార్మాట్ కానీ చిత్రం గొప్పదని చెప్పలేం కానీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఒక కామెడీ నచ్చే వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ సినిమాని చూడొచ్చు అన్న. మనకు ఇంకోటి ఏంటంటే సినిమా నచ్చిన వాళ్ళకి రీఫండ్ చేస్తాను హీరో అని చెప్పాడు. ఎవరికైతే ఉన్నారో 90% ఎవరికి రీఫండ్ చేయాల్సిన అవసరం ఉండదు అన్న. ఎందుకంటే సినిమా చాలా బాగుంది. కంపల్సరీ మీరు కనెక్ట్ అవుతారన్న. ఒక లవ్కి కానీ ఒక కామెడీకి కానీ చాలా మాస్ అనేది లేకపోయినా సరే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాత్రం 100% అలరించిందన్న సినిమా. చాలా చక్కగా ఉంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. చిన్న సినిమానా పెద్ద బడ్జెట్ సినిమా అనేది కాదు. ఈ దసరాకి మాత్రం బిగ్గెస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ నో డౌట్. చాలా చక్కగా ఉంది సినిమా మాత్రం. ఒక మధ్యతరగతి కుటుంబ పరిస్థితులు ఏంది, యువత ఎలా చెడిపోతుంది, ఒక ప్రేమ అనే కాన్సెప్ట్ మీద ఎలా లైట్ తీసుకుంటారు అనేది కాకుండా స్వచ్ఛమైన ప్రేమ అనేది ఫస్ట్ నుంచి అతను ఎంచుకున్న అమ్మాయిని దిగ్విజయంగా సక్సెస్ చేసుకోగలిగిండు. 100% బాగున్నది. హీరో డైరెక్షన్ కానీ సాంగ్స్ కానీ డ్యాన్సింగ్ కానీ సూపర్, నో డౌట్. దాంట్లో ఒక మంచి చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేసిండు. అది ఈ పెద్ద సినిమా చిన్న సినిమా కాకుండా హ్యాపీగా నవ్వుకుంటూ చూడవచ్చు ఫ్యామిలీతో. 3 అందరు కూడా డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. అండ్ మూవీలో కంటెంట్ వచ్చేసి అతను ఫైట్స్ కానీ అతను హీరో హీరోయిన్స్ మధ్యలో నచ్చే కెమిస్ట్రీ కానీ అండ్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్స్ కూడా అన్ని ప్రాపర్గా అతను అన్ని ఎలివేట్ చేశాడు. మోర్ ఓవర్ మనము అతను ఫస్ట్ మూవీ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే బికాజ్ ఆయన ఇంప్రూవ్ అయ్యే స్టేజ్. మనము ప్రభాకర్ సార్ని ఎట్లాగో అబ్జర్వ్ చేసాం. లైక్ ఎట్లా అంటే అతని మామూలుగా మల్టీమీడియాలో వీటిలో వాటిలో అంతా చూసుకుంటూ లైక్ అతన్ని మనం మెగాస్టార్ చేసాం. సేమ్ మేనర్లో ఇప్పుడు ఇతను కూడా యాటిట్యూడ్ స్టార్ దీనికి నేమ్కి తగ్గట్టుగా టైటిల్కి తగ్గట్టుగా అతను అన్నిటికీ జస్టిఫికేషన్ ఇచ్చాడు. అండ్ మోర్ ఓవర్ అండ్ మనకి మెగాస్టార్ కానీ చిరంజీవి అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సేమ్ లైక్ అదే మెథడ్లో ఇతను కూడా యాటిట్యూడ్ స్టార్ అతని నేమ్ ఇంకా పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళాలని చెప్పేసి నేను అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అది నా బిలీవ్. అండ్ మోర్ ఓవర్ అతను ఇంకా మూవీస్ కూడా ఎట్లాంటి స్టోరీ లైన్స్ చెప్పాలి అంటే నేను ఇలాంటి కంటెంట్తోనే లైక్ ఆవారా మూవీ అంటే కార్తిక్ మూవీ ఆవారా అలాంటి మూవీస్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం డ్రగ్ అడిక్ట్ అయిన పర్సన్ అండ్ మళ్ళీ రియలైజ్ అయ్యి నార్మల్ పర్సన్కి వచ్చేసి సో అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ జోనర్ చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే డెఫినెట్గా వీ సపోర్ట్ వి ఆల్ సపోర్ట్. నాకు నచ్చింది అతని క్యారెక్టర్ కానీ అతని పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ డ్యాన్స్ కానీ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఈజ్ అప్రిషియేటబుల్. యాక్టింగ్ అరౌండ్ 10 ఇచ్చాను అనుకోండి. 10 out of 8 ఇస్తాను నేను. అండ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. బికాజ్ డే 1 నుంచి మనం ఎవరం కూడా టాప్ స్టార్స్ అవ్వలేం. కాకపోతే అతను బై బర్త్ యాటిట్యూడ్ స్టార్ అయిపోయారు. లైక్ అది కూడా మనము వీ హ్యావ్ టు ఇంప్రూవైజ్ లైక్ మనమే ఛాన్సెస్ ఇచ్చుకుంటూ రావాలి. బికాస్ హీ ఈజ్ అవర్ ఓన్ స్టార్. సేమ్ లైక్ అల్లు అర్జున్ అంతే. ఇందాక నుంచి అదే కంపారిజన్ చేస్తున్నా. అల్లు అర్జున్ కానీ చిరంజీవి సార్ కానీ వీళ్ళందరినీ కూడా మనం ఎలా అయితే ఓన్ చేసుకున్నామో ఇతను కూడా సేమ్ అలానే ఓవరాల్ మూవీస్ మైనస్ నేను నో ఐ కాన్ సే బికాజ్ నాకు నచ్చింది కాబట్టి మూవీ. సో ఇంతగానం నేను ఎలాబరేట్ చేసి చెప్తున్నాను కాబట్టి సో దేర్ ఆర్ నో నెగిటివ్స్. రేటింగ్ out of 10 8. థ్యాంక్ యూ.